జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా కుటుంబానికి సంపూర్ణ ధీమా ఉంటుందని పార్టీ 3 కమిటీ సభ్యులు కల్వకొలను తాతాజీ, ఆకుల ప్రవీణ్ కుమార్, వాసంశెట్టి కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడు వీఆర్ఎన్బి ప్రసాద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఇప్పటి వరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో 13,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసినట్లు తెలిపారు. జనసేన పార్టీలో సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. కష్టం కలిగిన వారికి 50,000 నుండి 5 లక్షల వరకు పరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 57 కోట్ల రూపాయల మేర ఇన్సూరెన్స్ రూపంలో అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు సభ్యత్వ నమోదుకు అవకాశం ఉండడంతో నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించి సభ్యత్వాలను పెంచాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో 500 సభ్యత్వాలకు పైగా చేసిన డాక్టర్ ప్రసాద్, పుణ్యమంతుల సత్యబాబులను నాయకులు అభినందించి సత్కరించారు. నియోజకవర్గ నాయకులు గుద్దటి జమ్మి, కుడుపుడి శివన్నారాయణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, నాయకులు విల్లా వీర, ముత్యాల జయలక్ష్మి, పుణ్యమంతుల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యతల నమోదు కార్యక్రమం డేటు పొడిగించడం కారణంగా మరి ఇంకా సభ్యతల్ని బలోపేతం చేయాలని, సభ్యతలు ఇంకా పెంచాలని చెప్పేసి మరి ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ 3 కమిటీ వేయడం జరిగింది. నన్ను, వాసంశెట్టి కుమార్ గారిని, ఆకుల ప్రవీణ్ గారిని మరి ముమ్మిడివరం కాన్ఫరెన్స్లో 3 కమిటీలోని మమ్మల్ని సభ్యులుగా వేసి కొంచెం అక్కడ సభ్యతల్ని దిశగా ఆ పార్టీలో పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని పంపడం జరిగింది. అలాగే ఈరోజు తాళరేవు మండలంలో మరి పెద్దలు బాబురావు గారు, మండల ప్రెసిడెంట్ బాబురావు గారు, డాక్టర్ రుద్ర గారు, మరి జై మన ముత్యాల జై గారు, వీళ్ళందరూ సమక్షంలో మరి ఈరోజు ఇక్కడ తాళరేవులో మీటింగ్ వేసుకుని మరి సాధకులందరినీ కూడా యాక్టివేట్ చేసి తమ జాయినింగ్లు ఏమున్నాయో అన్నీ కూడా పెంచి వ్యవహారం చేయాలని చెప్పడం జరిగింది. జనసేనలో సభ్యత్వంతో వాళ్ళ కుటుంబాలకు కానీ అన్నిటికీ భరోసా ఉంటుందని చెప్పేసి పక్కాగా మరి గతం నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారులు రాకముందు కూడా 30 కోట్ల రూపాయల దాకా పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ 30 కోట్ల రూపాయలు సుమారు 57 కోట్లు సుమారు మరి క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ప్రజలకి ఏదైతే కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ 5 లక్షల రూపాయలు కానీ, 2 లక్షలు కానీ, 1,00,000 కానీ, 50,000 కానీ పార్టీలో మరి చిన్న కార్యకర్తగా నుంచి చిన్నది జరిగినా సరే వాళ్ళందరికీ కూడా పార్టీ ఎన్ముఖంగా ఉండి సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా కష్టం జరిగితే పార్టీ ఆదుకుందని చెప్పేసి తెలియజేస్తూ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పార్టీ సభ్యతలను పెంచే దిశగా మేము అడుగులేస్తాం. దానికి కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, సాధకులు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం.